ఓటు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇదొక ఆయుధం. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో యువత పాత్ర ఎంతో కీలకం. అలాంటి యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలో వివరిస్తున్న నెల్లూరు యువతతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అతి ప్రధానమంది యువత ఓటు. యువకులు ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలనేది కూడా ఇప్పటికే అందరిలో కూడా ఒక నిర్ణయం అనేది ఉంది. ఇక్కడ నెల్లూరులో శ్రీహర్ష కళాశాలకు వచ్చిన మనం ఇక్కడ విద్యార్థులు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంక్ కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల్లో ఎంతో మేధాశక్తి ఉంటుంది. వీరు ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలో ఈ ఎన్నికలు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు గ్రూప్స్ వీటన్నిటికి ప్రిపేర్ అవుతున్నారా? మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలా అనేది మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? మీరు మొదటిగా నాయకుడికి కావాల్సిన లక్షణం సహనం అండి. ఇంటికి పెద్ద దిక్కు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో అలాగే ఒక నాయకుడు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆ రకంగా బాధ్యతలు తీసుకొని వ్యవహరించాలి. అలాగే ఏ టైంలో తీసుకునే డెసిషన్స్ ఆ టైంలో కరెక్ట్గా తీసుకోగలగాలి. రాజ్యాంగం పట్ల దేశం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నాయకుడు కులమత భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా అందరి వైపు ఉండి అందరినీ పరిపాలించాలి. మన ఏపీ రెండు తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ కొంచెం లాసెస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మంచి నాయకుడిని ఎంచుకోవడం వల్ల ఏపీ డెవలప్ చేసుకోగలుగుతాము. డిలిజెన్సీ చేయకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఓట్లో పాల్గొని ఓటు వేయాలి. అది మన పౌరుల హక్కు. మనమే ఎంచుకోవాలి మన నాయకుడిని. 5 years ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎంతో జ్ఞానంగా యోచించి వేయాల్సినటువంటి ఓటు హక్కు. ఎందుకంటే ఈ 5 years మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసినా ఇండియా డెవలప్డ్ అంటారు, కానీ డెవలపింగ్ కంట్రీ అని ఎప్పుడు మనం అనిపించుకోలేదు. బట్ ఈ ఇయర్ అయినా సరే ఏపీకి మంచి నాయకుడు కావాలి అంటే ప్రజల్లోనే ఉండాలి. అండ్ అది చేస్తాం ఇది చేస్తాం అని కాకుండా ప్రజలకి ఏదైతే అవసరం అవుతుందో దాన్ని వాళ్ళు ఆలోచించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వచ్చే బడ్జెట్ని కానీ సక్రమంగా వినియోగించడానికి ఏ నాయకుడైతే మనకు కావాలో వారిని మనం ఎంచుకోవాలి. మనం ఇప్పుడు ఒక నాయకుడిని చెప్తున్నాం, అతను నాకు అది చేయట్లేదు, నాకు అతను ఇది చేయట్లేదు అని. అసలు ఆ నాయకుడు ఎందుకు చేయట్లేదు? మనలో ఎర్రర్ ఉంది కాబట్టే కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆ నాయకుడు మనకి 2000 ఇస్తున్నాడు, అట్లా ఇయటం తప్పు కదా అంటున్నాం. ఆయన ఇయటం తప్పే, కానీ ఎందుకు ఇస్తున్నాడు? మనం తీసుకోబట్టి ఇస్తున్నాడు. మాకు వద్దు ఈ డబ్బులు అని మనం చెప్తే అతను ఈడు కదా. కాబట్టి ఎర్రర్ అనేది అతనిలో లేదు, ఎర్రర్ అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ ఎర్రర్ని ప్రజలే తగ్గించుకోవాలి. ఇదే ఫస్ట్ టైం ఓటేయడం, రీసెంట్ గానే కార్డు వచ్చింది, చేసి చూపించేది అదే మనకు కావాల్సింది. ఓటుకి ఎంత 5000, 2000, 3000 అలా విషయం కాదు, చేసి చూపించాలి సార్. ఓటుకు నోటు అనేది ఖచ్చితంగా లేకుండా ఓటు వేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఓటుకు అనేది డబ్బులు ఎప్పుడు తీసుకున్నామంటే ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా నాశనం అయిపోతుందండి. లీడర్ అన్నాక డబ్బుకి కానీ వాటి పరంగా కాకుండా నేను ఒక మార్పును తీసుకువస్తాను అనే విధంగా లీడర్ అనేవారు ఉండాలి. ప్రజలు కూడా మనకి ఏ నాయకుడైతే అన్నీ చేస్తాడు, మన ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏ నాయకుడిని తీసుకొస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది అని బాగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, అవినీతి లేకుండా నోటికి అమ్ముడు పోకుండా ఓటు వేయాలందరూ అని కూడా ఈ గ్రూప్స్ 1 ప్రిపేర్ అవుతున్న యువత అందరూ కూడా కోరుకుంటున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.